ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీడిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్. సో ఈ టెస్ట్ పార్ట్ 1 భారతదేశం భౌగోళిక స్వరూపాలు. సో ఓన్లీ వాల్యూస్ మీద ఇవ్వబడిన టెస్ట్ ఇది. సో మీకు ఈ లెసన్లో ఉన్న వాల్యూస్ అన్నీ గుర్తుంటే మాత్రమే ఇది చేయగలుగుతారు. సో ఇది నా మెటీరియల్లో నుండి ఫస్ట్ పేజీలో నుంచి తీసుకున్న క్వశ్చన్స్. సో ఈ టేబుల్లో ఒకే దగ్గర ఇచ్చిన వాల్యూస్ నుంచి సో ఇక్కడ వరకు సో వీటి నుంచి 21 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. ఈ టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్టోర్లోకి వెళ్తే మీకు కనబడుతుంది. సో టెస్ట్స్ అనేవి అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. భారతదేశ ఉత్తర దక్షిణాల మధ్య దూరం. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు విస్తరించి ఉంది. తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ 2400 కిలోమీటర్లు అనేది హిమాలయాల యొక్క పొడవు. హిమాలయాల పొడవు. ఈ 500 కిలోమీటర్లు అనేది హిమాలయాల యొక్క వెడల్పు. పశ్చిమ ప్రాంతంలో హిమాలయాల వెడల్పు 500 కిలోమీటర్లు. భారతదేశం తూర్పు పడమరల మధ్య ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? ఆన్సర్ 2933 కిలోమీటర్లు. సో ఉత్తర దక్షిణాలుగా 3214 కిలోమీటర్లు. సో ఈ 2400 హిమాలయాల పొడవు. సో ఉత్తర దక్షిణాలు మరియు తూర్పు పడమరల మధ్య వ్యత్యాసం. సో ఉత్తర దక్షిణాలు 3214 కిలోమీటర్లు, తూర్పు పడమరలు 2933. సో ఇందులో నుంచి తీసేస్తే ఆన్సర్ 281. వ్యత్యాసం అనేది 281 కిలోమీటర్లు ఆన్సర్ అవుతుంది. హిమాలయాల పొడవు సరికాని దాన్ని గుర్తించండి. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు కరెక్ట్. హిమాలయాల వెడల్పు పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్లు కరెక్ట్. హిమాలయాల వెడల్పు మధ్య తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్లు కరెక్ట్. సో పశ్చిమ ప్రాంతంలో వెడల్పు ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. హిమాద్రి పర్వతాల సగటు ఎత్తు 6000 మీటర్లు. సో ఇది కరెక్ట్ కాదు. హిమాద్రి పర్వతాల సగటు ఎత్తు 6100 మీటర్లు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. సరైన దానిని గుర్తించండి. హిమాచల్ వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్లు కరెక్ట్. నిమ్న హిమాలయాల వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్లు కరెక్ట్. మధ్య హిమాలయాల వెడల్పు 60 నుండి 80 కిలోమీటర్లు. సో ఎందుకు కరెక్ట్ అంటే హిమాచల్ అన్నా నిమ్న హిమాలయాలన్నా మధ్య హిమాలయాలన్నా ఒక్కటే. సో వీటి వెడల్పు 60 నుంచి 80 కిలోమీటర్లు. సో సరైనది ఆప్షన్ 4. సరైనది గుర్తించండి. హిమాచల్ హిమాలయాల ఎత్తు 3500 నుండి 4500 మీటర్ల మధ్య ఉంటుంది కరెక్ట్. కాశ్మీర్ లోయ పొడవు 135 కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి వాయువ్యం దిశగా 135 కిలోమీటర్ల పొడవుతో వ్యాపించి ఉంది. కాశ్మీర్ లోయ వెడల్పు 40 కిలోమీటర్లు కరెక్ట్. సో ఈ 3 కూడా కరెక్ట్. కాశ్మీర్ లోయ వైశాల్యం 4621 చదరపు కిలోమీటర్లు. ఇది రాంగ్. 4921 చదరపు కిలోమీటర్లు కాశ్మీర్ లోయ యొక్క వైశాల్యం. దీని యొక్క సగటు ఎత్తు 1585 మీటర్లు. సో ఇందులో సరైనది 1, 2, 3. సరికానిది ఆప్షన్ 4. సో 4921 చదరపు కిలోమీటర్లు కాశ్మీర్ లోయ యొక్క వైశాల్యం. కాశ్మీర్ లోయ సగటు ఎత్తు. సో ఇప్పుడే చూసాం 1585 మీటర్లు కాశ్మీర్ లోయ సగటు ఎత్తు. కాశ్మీర్ లోయ ఆగ్నేయం నుండి వాయువ్యం దిశగా 135 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 40 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. 4921 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సముద్ర మట్టం కన్నా 1585 మీటర్లు ఎత్తులో సగటు ఎత్తులో ఉంది. సో 2000 నుండి 2600 మీటర్ల మధ్య ఉండేది ముస్సోరీ శ్రేణి యొక్క సగటు ఎత్తు. ముస్సోరీ శ్రేణి యొక్క పొడవు 120 కిలోమీటర్లు. ముస్సోరీ, నైనిటాల్, చక్రాట మరియు రాణికేట్ల ఎత్తు
1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. సో ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డీటెయిల్గా మీరు ఆన్సర్ సబ్మిట్ చేసిన తర్వాత టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్సర్స్లో ఉంటాయి. సో ముస్సోరి శ్రేణి సగటు ఎత్తు 2000 నుండి 2600 మీటర్లు ముస్సోరి శ్రేణి యొక్క సగటు ఎత్తు. ఈ 1585 మీటర్లు అనేది కాశ్మీర్ లోయ సగటు ఎత్తు. ఈ 120 కిలోమీటర్లు అనేది ముస్సోరి శ్రేణి యొక్క పొడవు. 1500 నుండి 2000 మీటర్లు అనేది ముస్సోరి, నైనిటాల్, చక్రాట మరియు రాణికేట్ల ఎత్తు. సో ఇందులో ముస్సోరి శ్రేణి యొక్క సగటు ఎత్తు ఆన్సర్ 2000 నుంచి 2600 మీటర్లు. సో మీకు ఇక్కడ ఆన్సర్స్లో ఈ విధంగా ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత కాశ్మీర్లో సగటు ఎత్తు 1585 మీటర్లు, ముస్సోరి శ్రేణి సగటు ఎత్తు 2000 నుండి 2600 మీటర్లు, ముస్సోరి శ్రేణి పొడవు 120 కిలోమీటర్లు, ముస్సోరి, నైనిటాల్, చక్రాట మరియు రాణికేట్ ఎత్తు 1500 నుండి 2000 మీటర్లు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్. సరైన దానిని గుర్తించండి. శివాలిక్ శ్రేణి పొడవు 2400 కిలోమీటర్లు. కరెక్ట్. శివాలిక్ శ్రేణి అన్న బాహ్య హిమాలయాలు అన్న ఒకటే. సో పొడవు 2400 కిలోమీటర్లు. కరెక్ట్. హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు 50 కిలోమీటర్లు. కరెక్ట్. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 15 కిలోమీటర్ల కంటే ఎక్కువగా మారుతూ ఉంటుంది. సో ఇది రాంగ్. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి లేదా బాహ్య హిమాలయాల యొక్క వెడల్పు అనేది 15 కిలోమీటర్ల కంటే తక్కువగా మారుతూ ఉంటుంది. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. మళ్ళీ ఇది కరెక్ట్. సో ఇందులో సరైనవి 1, 2 మరియు 4. సో ఆన్సర్ 1, 2, 4 సరికానిది. సో ఇక్కడ తక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కాదు, తక్కువగా 15 కిలోమీటర్ల కంటే తక్కువగా మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. 1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నవి గుర్తించండి. సో ఇక్కడ ముస్సోరి అనేది 1500 నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హిమాచల్ ఎత్తు అనేది 3500 నుండి 4500 మీటర్లు. హిమాద్రి 6100 మీటర్లు. సో నైనిటాల్, చక్రాట, రాణికేట్. సో ఈ 4 కూడా 1, 4, 5, 6 అనేవి 1500 నుండి 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3. శివాలిక్ శ్రేణి గురించి సరైనది గుర్తించండి. శివాలిక్ శ్రేణి పొడవు 2400 కిలోమీటర్లు. శివాలిక్ శ్రేణి అన్న బాహ్య హిమాలయాలన్నా ఒక్కటే. హిమాచల్ ప్రదేశ్లో, సో ఈ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది. సో హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 50 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంటుంది. సో ఇందులో పైవన్నీ సరైనవే అనే ఆప్షన్ ఉంది. ఓకే. సో తక్కువగా మారుతూ ఉంది. సో ఇందులో ఈ ఆప్షన్ కరెక్టే. సో పైవన్నీ సరైనవే శివాలిక్ శ్రేణి గురించి. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. శివాలిక్ శ్రేణి లేదా బాహ్య హిమాలయాల పొడవు అనేది 2400 కిలోమీటర్లు. హిమాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 50 కిలోమీటర్లు. అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ శ్రేణి వెడల్పు 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంటుంది. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. డెహ్రాడూన్ మైదానాల పొడవు వెడల్పుల గురించి సరైనది గుర్తించండి. ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్లో డూన్స్ డౌర్స్ లాంటి మైదానాలు ఉంటాయి. సో వీటి యొక్క పొడవు వెడల్పులు, సో పొడవు 75 కిలోమీటర్లు, వెడల్పు 15 నుండి 20 కిలోమీటర్లు. సో ఇందులో సరైనది ఆప్షన్ 1, 2. తప్పుగా ఉన్న వాక్యాల్ని గుర్తించండి. పడమటి కనుమల పొడవు 2000 మీటర్లు. రాంగ్. పడమటి కనుమల ఎత్తు 1600 మీటర్లు. రాంగ్. సో పడమటి కనుమల యొక్క పొడవు 1600 మీటర్లు, ఎత్తు 2000 మీటర్లు.
సో ఇక్కడ అడిగింది తప్పుగా ఉన్న వాక్యాలు. సో తప్పుగా ఉన్నవి 1, 2. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అయిన దొడబెట్ట యొక్క ఎత్తు మీటర్లలో. ఆన్సర్ 2637 మీటర్లు. సో ఈ 2000 మీటర్లు అనేది పడమటి కనుమల యొక్క ఎత్తు. 2695 మీటర్లు అనేది అనైముడి యొక్క ఎత్తు. ఈ అనైముడి అనేది అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. సో ఈ 1585 అనేది కాశ్మీర్ లోయ యొక్క సగటు ఎత్తు. కాశ్మీర్ లోయ యొక్క సగటు ఎత్తు 1585 మీటర్లు. కాశ్మీర్ లోయ వైశాల్యం 4921 చదరపు కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ వెడల్పు 40 కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ పొడవు 135 కిలోమీటర్లు. అనైముడి అన్నామలై కొండల్లో ఎత్తైన శిఖరం ఎత్తు. ఆన్సర్ 2695 మీటర్లు. సో మీటర్లలో అడిగారు 2695 మీటర్లు. సో ఈ అనైముడి అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. సో ఇది అన్నామలైలో ఉంది 2695 మీటర్లు. సో ఈ 2637 అనేది దొడబెట్ట యొక్క ఎత్తు. ఈ దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. ఈ 6100 అనేది హిమాద్రి ఎత్తు. హిమాద్రి పర్వతాల సగటు ఎత్తు. 2000 నుండి 2600 మీటర్లు అనేది ముస్సోరి శ్రేణి సగటు ఎత్తు. థార్ ఎడారి సంవత్సర వర్షపాతం. సో ఈజీ క్వశ్చన్. 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఇందిరాగాంధీ కాలువ యొక్క పొడవు 650 కిలోమీటర్లు. సో ఈజీ క్వశ్చన్. ఈ రెండు ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్. సో లక్షద్వీప దీవుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. అరోమకొండ ఎత్తు 1680 మీటర్లు. అరోమకొండ తూర్పు కనుమల్లో ఉంటుంది. తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం అరోమకొండ. ఇది ఆంధ్రప్రదేశ్ చింతపల్లి వద్ద ఉంది. చింతపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది అరోమకొండ. సో ఇది తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 1680 మీటర్లు. దొడబెట్ట యొక్క ఎత్తు 2637 మీటర్లు. దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం. 2695 మీటర్లు అనేది అనైముడి యొక్క ఎత్తు. అనైముడి అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. ఇది అన్నామలై పర్వతాల్లో ఉంది. సో ఈ 2000 మీటర్లు అనేది పడమటి కనుమల యొక్క పొడవు. సో తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 900 మీటర్లని మించదు. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 900 మీటర్లను మించదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో జతపరచండి. హిమాచల్ వెడల్పు. హిమాచల్ లేదా నిమ్న లేదా మధ్య హిమాలయాల వెడల్పు 60 నుంచి 80 కిలోమీటర్లు. హిమాచల్ ఎత్తు 3500 నుంచి 4500 మీటర్లు. ముస్సోరి శ్రేణి సగటు ఎత్తు 2000 నుంచి 2600 మీటర్లు. ముస్సోరి, నైనిటాల్, చక్రాట, రాణికేట్ ఎత్తు 1500 నుండి 2000 మీటర్లు. శివాలిక్ శ్రేణి వెడల్పు అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్ల కన్నా తక్కువగా మారుతూ ఉంటుంది. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. సో ఇది ఇటువైపు వచ్చింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం ఇలా రాకుండా చూసుకుంటాను. డెహ్రాడూన్ మైదానాల వెడల్పు 15 నుంచి 20 కిలోమీటర్లు. థార్ ఎడారి సంవత్సర వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్లు. సో AGDF HCEB. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఈ విధంగా ఆన్సర్స్ ఉంటాయి. సో బాక్స్లో ఇచ్చాను. సో చూద్దాం.
హిమాచల్ లేదా నిమ్నా లేదా మధ్య హిమాలయాల వెడల్పు 60 నుంచి 80 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ముస్సోరి శ్రేణి సగటు ఎత్తు 2000 నుండి 2600 మీటర్లు. ముస్సోరి, నైనిటాల్, చక్రాట, రాణికేట్ ఎత్తు 1500 నుంచి 2000 మీటర్లు. శివాలిక్ శ్రేణి వెడల్పు అరుణాచల్ ప్రదేశ్ 15 కిలోమీటర్ల కంటే తక్కువగా మారుతూ ఉంటుంది. శివాలిక్ శ్రేణి ఎత్తు 600 నుండి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. డెహ్రాడూన్ మైదానాల వెడల్పు 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. థార్ ఎడారి సంవత్సర వర్షపాతం 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe this channel.